నిన్ను నీ నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు నేనుంటాను. ఇంతకీ కార్యక్రమం ఎవరితో చెప్పలేదు? ఇంకెవరిది? చనిపోయిన నా కూతురుది. నా బిడ్డని కాపాడమని వేడుకున్నాను. అది కూడా తప్పేనా? తప్పే, ముమ్మాటికి తప్పే. వచ్చావా బాబా? సావిత్రికి మన మీద బాగా పెరిగిపోయింది. పెరగలేదు, పెంచుకున్నావు. ఏదైనా నాకే లాభంగా. ఏం లాభమో? నాకు మాత్రం చాలా టైం నష్టపోతున్నావు అనిపిస్తోంది. అందుకే నీ మైండ్తో కాదు, నా మైండ్తో ఆలోచించు. ఏ మైండ్తో ఆలోచించినా ఆడదాని గురించి ఆలోచించడం అంటే టైం వేస్ట్ అని అర్థం. చూడు బాబా, ఆడది అంటే అంటరాని వస్తువు అనుకునే నీకు ఏం చెప్పినా అర్థం కాదు. ఎంతో మందిని చూసిన నేను సావిత్రి వెంట పడుతున్నాను అంటే ఏదో ఉందని నీకు ఈ పాటికి అర్థం కావాలి. ఏముంది సావిత్రిలో? హే 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 ఏముందా? ఓ గాడ్, ఏముందని ఎలా అడిగావు బాబా? నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమందిని చూస్తే చాలు అనిపిస్తుంది. అదే కొంతమందిని చూస్తే వాటేసి వదిలేయాలనిపిస్తుంది. చాలా కొద్ది మందిని చూసినప్పుడు మాత్రమే వాళ్ళ కోసం చావాలి అనిపిస్తుంది. సావిత్రి ఆ కేటగిరీలోకే వస్తుంది. తనది అందం కాదు బాబా, అమృతం ఆడదై పుడితే అలా ఉంటుంది. అమృతాన్ని ఎలా తాగాలి? దేవతల్లా దాచుకుని తాగాలి. రూట్ క్లియర్ అయిపోతుంది బాబా. ఆ అమృతాన్ని తాగే రోజు దగ్గరలోనే ఉంది. కాకపోతే చిన్న చిన్న లూప్ లైన్స్ని కట్ చేయాలి. అప్పుడే నా పని ఇంకా ఈజీ అవుతుంది. ఎవరిని కట్ చేయాలి? సావిత్రికి నాకు ఫస్ట్ అడ్డొచ్చింది ఆ సత్యాగాడు. వాడు బయటికి రాకుండా దారులు క్లోజ్ చేస్తే వాడు మనకెప్పటికీ అడ్డురాడు. ఇక మిగిలింది సావిత్రి ఫ్యామిలీ. ఏదో ఆవేశంలో 4 మాటలని ఈరోజు దూరంగా వెళ్ళిపోయినా మళ్ళీ రారు అన్న గ్యారంటీ లేదు. వచ్చేవాళ్లే అయితే కూతుర్ని ఈ కండిషన్లో వదిలేసి వెళ్ళరుగా? నో బాబా, కన్న ప్రేమ అది. కోపం చాటున కాసేపు కాముగా ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ బయటపడుతుంది. బయటపడిందా ఖచ్చితంగా మనకు అడ్డుపడుతుంది. అందుకే ఆ డోర్స్ అన్ని పర్మనెంట్గా క్లోజ్ చేయాలి. కన్నవాళ్ళని కట్ చేయడం అంటే కష్టం కదా? దానికో ప్లాన్ ఉంది బాబా. దాన్ని నువ్వు కరెక్ట్గా వర్కౌట్ చేసావు అనుకో, నాకు సావిత్రికి మధ్య రూట్ క్లియర్. నేను చేయాలా? నువ్వు మాత్రమే చేయగలవు. అర్జెంటుగా ఘంటసాల వెళ్ళి నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి. This is my plan. ఏం వదినా, అత్తాకోడళ్ళు ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు? అవునొదినా, అమ్మాయి కోసమని గుడికి వెళ్లి రుద్రాభిషేకం చేయించొస్తున్నాం. అవునా? మొన్నీ మధ్యగా అష్టలక్ష్మి వ్రతం చేయించావు, మళ్ళీ రుద్రాభిషేకం అంటున్నావేంటమ్మా? అంతా మా సావిత్రి గురించే కదమ్మా. దాని కష్టాలు తీర్చమని ఆ దేవుడికి మొరపెట్టుకోవడం తప్ప చేసేదేముంది? ఏమిటో పిన్ని, ఈ కష్టాలన్నీ మన సావిత్రికే రావాలా? ఆడుతూ పాడుతూ సరదాగా తిరిగిన పిల్ల
ఊరు కాని ఊళ్ళో ఎన్ని కష్టాలు పడుతోందో ఏమిటో. ఏ ఆడపిల్లకైనా కష్టం అంటే కన్నవాళ్లు తోడుంటారు. నా మనవరాలి దురదృష్టమేంటో అందరూ ఉండి కూడా అనాథలా బ్రతకాల్సి వస్తుంది. అలాగ వదిలేస్తే ఎలాగక్క? కట్టుకున్న భర్త జైల్లో ఉంటే ఒంటరిగా పట్నంలో సావిత్రి ఏం చేస్తుంది? బలవంతంగానైనా తీసుకురావాల్సింది. తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించా వదినా. నా భర్తని కష్టాల్లో వదిలి రాలేనని మొండిగా అడ్డం తిరిగింది. అందుకేనమ్మా మా వాడికి సావిత్రి మీద అంత కోపం. దాని పేరెత్తితేనే మండిపడుతున్నాడు. అయినా అన్నయ్యకు కూడా ఎప్పుడూ లేంది అంత కోపమేమిటొదినా? చివరికి బతికున్న పిల్లకి పిండం పెట్టబోయాడట. ఏం చెప్పను? కూతురి కష్టం చూడలేక ఆయన సావిత్రిని వచ్చేయమన్నారు. నా భర్తను వదిలేసి నేనెలా వస్తానని అది కాస్త గట్టిగా ఎదురు మాట్లాడింది. సరే, చిన్నపిల్ల తెలియకేదో మాట్లాడిందనుకో. పెద్దవాళ్ళం మనమంత కఠినంగా ఉంటే ఎలా? ఏం చెప్పగలవమ్మా? దానికి చెప్పగలవా? వాడికి చెప్పగలవా? వాడిదేం పోకుండా వచ్చింది. అదే మొండితనం, అదే పట్టుదల. రోజు రోజుకి ఆయనేమో సావిత్రి విషయంలో మరీ కఠినంగా తయారవుతున్నారు. కనీసం దానికి ఫోన్ చేసి మాట్లాడాలన్న భయం వేస్తుంది. నేరుగా ఏం చేయలేక మీరైనా సాయం చేయమని ఆ దేవుళ్ల మీద పడ్డాం. మా పూజలు వ్రతాలు ఫలించి అది బావుంటే అంతే చాలు. అయినా బంగారం లాంటి అల్లుడు దొరికాడనుకుంటే ఆ అబ్బాయి ఇలా చేశాడేమిటొదినా? అందరూ నా అల్లుడు తప్పు చేశాడని అనుకుంటున్నారు. నా కూతురు మాత్రం ఏ తప్పు చేయలేదంటుంది. నిజమేంటనేది ఆ దేవుడికి తెలియాలి. తప్పెవరు చేసినా శిక్ష పడింది నా మనవరాలికి. పెళ్ళై సరిగ్గా సంవత్సరం కాలేదు, అప్పుడే దాని బతికిలా అయిపోయింది. ఏ తోడు లేకుండా మొండిగా ఏటికి ఎదురెద్దుతుంది. బాధపడకు పిన్ని. మనిషై పుడితే దేవుళ్లకే బాధలు తప్పలేదు. మనుషులం మనమెంత? బంగారం లాంటి మన సావిత్రికి ఆ దేవుడు అన్యాయం చేయడు. సావిత్రి కష్టాలు తీరాలని మీరే కాదు, మన ఘంటసాలలో ఆ ముత్యాలమ్మను వేడుకొని వాళ్ళు లేరు. ఏదో మీ నోటి చలవ ఫలించి ఆ తల్లి కళ్ళు తెరిచి నా మనవరాలి కష్టాలు తీరిస్తే మాకంతే చాలమ్మా, అంతే చాలు. అమ్మ దయ వల్ల మీకంతా మంచే జరుగుతుంది. మీరేం దిగులు పడకండి. వస్తాం వదినా. వస్తామక్క. రా సావిత్రి. కూర్చో. బావున్నావా? భర్త జైల్లో ఉంటే భార్య ఎంత బావుంటుందో అంత బావున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బావున్నాను. ఏం సావిత్రి, మళ్ళీ ఏదైనా పని మీద వచ్చావా? కొన్ని వివరాలు అడుగుదామనొచ్చాను. నాకు తెలిసినవన్నీ చెప్పాను. నీ దగ్గర నేను దాచిపెట్టిందేమీ లేదు. దాచిపెట్టావని నేను అనలేదు కదా. మరేవో వివరాలు అడుగుతున్నా. ఊర్మిళ గురించి ఆఫీస్లో అందరికంటే బాగా తెలిసిందనివి కదా, అందుకే తన గురించి అడుగుదామని. నా భర్త నేరం చేశానని జైలుకెళ్ళాడు. ఆయన హత్య చేశాడు అంటే నువ్వు నమ్ముతావా ఉమా? సత్య హత్య చేశాడంటే నాకిప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ నమ్మరు. నిజం కూడా అదే ఉమా. చెయ్యని నేరాన్ని ఆయన తన మీద వేసుకున్నారు. నిజమా? మరి ఊర్మిళ గారిని చంపింది ఎవరు అని తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను. ఊర్మిళకు బిజినెస్ పరంగా శత్రువులెవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవరూ లేరు. ఆలోచించి చెప్పుమా. లేదు సావిత్రి, అలాంటి వారెవరైనా ఉంటే ఖచ్చితంగా నాతో చెప్పేవారు. పోనీ తన బంధువులలో గాని స్నేహితులలో గాని
ఊర్మిళంటే గిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్నేహితులు బంధువులు పెద్దగా లేరు. ఉన్న ఒకరిద్దరిని కూడా చాలా అరుదుగా కలుస్తూ ఉంటారు. మరిప్పుడు ఆఫీస్ వ్యవహారాలన్నీ ఎవరు చూసుకుంటున్నారు? ప్రత్యేకంగా చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే కంపెనీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. నీకు తెలిసి ఊర్మిళను ఇంకెవరైనా హత్య చేసే అవకాశం ఉందా? నాకైతే ఎవరి మీద అటువంటి అనుమానం లేదు. నా భర్త చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయన్ని నిర్దోషిగా విడిపించుకోవాలంటే నీలాంటి వాళ్ళు సహాయం చేస్తేనే. ఒక మంచి వ్యక్తి ఇలా జైలు పాలయ్యాడంటే ఆయన నేను బాధపడని రోజంటూ లేదు. నీ భర్తని నిర్దోషిగా బయటికి తీసుకురాగల అవకాశం ఉంటే నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నేనే వచ్చి నీకు చెప్పుండేదాన్ని. సత్య అంటే నాకు అభిమానం ఉంది సావిత్రి. సత్య ఏ తప్పు చేయలేదంటున్నావు కాబట్టి మనకి ఉపయోగపడే వివరాలేవైనా దొరుకుతాయేమో ప్రయత్నిస్తాను. ప్లీజ్ ఉమా, ఆ సహాయం చెయ్యి. ఒక మంచి మనిషి కటకటాల మధ్య కష్టపడుతున్నాడు. ఆ కష్టాలు తీరడానికి నాకు నీలాంటి వాళ్ళ సహాయం కావాలి. అంతగా చెప్పాలా సావిత్రి? నేను చేయగలిగిన సహాయం ఏమున్నా చేస్తాను. సరే ఉమా, ఈ విషయం మాట్లాడాలని వచ్చాను. వస్తాను. రాక వచ్చావు, కాఫీ అయినా తాగి వెళ్ళు. ఈసారి వచ్చినప్పుడు చూద్దాం. పనుంది. వస్తానుమా. సరే. పెద్దమ్మా, ఏమైంది పెద్దమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? సార్, మీ దగ్గర వాటర్ ఉన్నాయా? ఉందమ్మా. కొంచెం ఇవ్వరా? కొన్ని నీళ్లు తాగు పెద్దమ్మా. ఇంకొన్ని తాగు పెద్దమ్మా, తాగు. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. పర్లేదమ్మా. రా పెద్దమ్మా, మెల్లిగా, జాగ్రత్తగా. నెమ్మదిగా కూర్చో పెద్దమ్మా. ఎండలో ఇలా ఒంటరిగా రాకపోతే ఎవరినైనా తోడు తెచ్చుకోవచ్చు కదా పెద్దమ్మా. ఉన్న ఒక్క తోడు కనిపించకనే వెతుక్కుంటూ తిరుగుతున్నానమ్మా. వెతుకుతున్నావా? ఎవరిని పెద్దమ్మా? నాకంటూ ఉన్నది నా మనవరాలొక్కతేనమ్మా. మా గూడెంలో చదువంటూ అబ్బింది దీనికొక్కదానికి. ఏదో ఉద్యోగం కోసమని 10 రోజుల క్రితం ఇక్కడికొచ్చిందమ్మా. ఏమైందో ఏంటో తెలీదు. ఇంతవరకు ఏ కబురూ లేదు. 10 రోజులంటే పోయిన 24వ తేదీ అన్నమాట. 24 అంటే ఊర్మిళ చనిపోయిన రోజు కదా. వయసు ఎంత ఉంటుందేంటి? 20 ఏళ్ళు బాబు. 20 ఏళ్ళ అమ్మాయా? ఈ ఫోటోలో అమ్మాయానా? అవును బాబు. నీకేడన్నా కనిపించిందేమో గుర్తు చేసుకొని చెప్పు బాబు. వయసులో ఉంది, పైగా అందంగా ఉంది. ఉద్యోగం అని వచ్చిందో లేకపోతే ఎవరితో లేచిపోయి వచ్చిందో. ఏమండి, ఏంటా మాటలు? మనవరాలు కనిపించటం లేదని ఈవిడ బాధపడుతుంటే ఇలాగైనా మాట్లాడేది? నిజం మాట్లాడితే అలాగే ఉంటది. అమ్మా నాన్నలతో అన్నదమ్ములతో వస్తేనే ఆడపిల్లలకు సెక్యూరిటీ లేదు. అలాంటిది ఒంటరి ఆడపిల్ల, పైగా వచ్చి 10 రోజులైంది. కనిపించడం లేదంటే అర్థం ఏంటి? నాకు తెలిసి ఎవరితోనైనా లేచిపోయి ఉండాలి, లేదో ఏ దుర్మార్గుల చేతుల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుని ఉండాలి. ఏమండి, దయచేసి అలా మాట్లాడకండి. ఏదో అనాలని అనటం లేదమ్మా. మొన్న ఇలాగే మా బంధువులమ్మాయి ఒంటరిగా వచ్చింది. ఏమైందో ఏందో తెలీదు, చివరికి మార్చురీలో శవమై కనిపించింది.
10 రోజుల నుంచి కనిపించట్లేదంటే వీధుల్లో కాదు వెతకాల్సింది, ముందు పోయి హాస్పిటల్ దగ్గర మార్చురీల్లో చూడండి. అమ్మా, అతనేందమ్మా అట్టా మాట్లాడుతున్నాడు? నా మనవరాలికి ఏదన్నా అయితే నేను బ్రతికి ప్రయోజనం లేదమ్మా. ఇంతకాలం నేను బ్రతికుందే దీన్ని చూసుకోనమ్మా. వాళ్ళ అమ్మాయి కల్లా జరిగింది కాబట్టి ఆయన అలా అనుంటాడు. అతను అన్నట్టు జరగకపోయినా ఏదైనా యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ఉండొచ్చు కదా. ఒకసారి హాస్పిటల్లో కూడా చూసొద్దాం రండి, నేను తోడుస్తాను రండి. ఎవరు బాబు? మా ఘంటసాలలో నిన్నెప్పుడు చూడలేదే. నా పేరు బాబా అండి, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఈ ఊర్లో డాక్టర్గా పనిచేసిన మా ఫ్రెండు 6 నెలలుగా కనిపించటం లేదు. డాక్టరా? ఈ మధ్యన 2-3 మారారు. అందులో ఏ డాక్టర్ మీ ఫ్రెండు? ఒక నిమిషం అండి. ఇదిగోండి మావాడి ఫోటో. ఓ, ఈ డాక్టరా? ఈయన వెళ్ళిపోయి చాలా రోజులైందిగా. వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళాడో ఏమన్నా తెలుసా? తెలియదు బాబు, కానీ మనిషి మంచోడు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ శ్రద్ధగా చూసేవాడు. అలాంటి మంచి మనిషి హఠాత్తుగా మాయమయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. అవునా? ఇక్కడ ఎవరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని విన్నానండి, నిజమేనా? మా ఊరమ్మాయితో ప్రేమలోనా? చిచి, అలాంటిదేమైనా ఉంటే మాకు తెలియకుండా ఉంటుందా? అంటే అలా అని విన్నాను, నిజమో కాదో తెలుసుకుందామని అడిగాను. అలాంటిదేమీ లేదులేండి. సరేనండి, థ్యాంక్స్. అలాగే. రఘురామయ్య గారి ఇల్లు ఎక్కడండి? ఆ పక్క గొంతులో కుడి చేతి పక్కన 2వ ఇల్లు. ఆయనకు కూతురుందనుకుంటాను. ఉంది, సావిత్రి. అయితే ఏం లేదులేండి. అరే, సావిత్రి గురించి అడుగుతున్నాడేందిరా? అదే అర్థం కావట్లేదురా. అవునరా, మనకు తెలియకుండా డాక్టర్ని ప్రేమించిన మన ఊరమ్మాయి ఎవర్రా? ప్రత్యేకంగా రఘురామయ్య గురించి సావిత్రి గురించి అడిగాడు. కొంపదీసి సావిత్రి అంటావా? చ నోర్మై, సావిత్రి గురించి అలా మాట్లాడకు. మరి సావిత్రి గురించి ఎందుకు అడిగాడురా? ఎందుకో అడుగుంటాడులే. ఇక ఆ విషయం మొదలై. చూశారు కదా పెద్దమ్మ, హాస్పిటల్లో లేదు అంటే మీ మనవరాలు ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటుంది. ఆస్పత్రి దాకా వచ్చాం కదమ్మా. ఇందాక ఆ అబ్బాయి ఆ మాటన్న దగ్గర నుంచి నా మనసంతా ఒకలా ఉందమ్మా. ఓసారి ఆ శవాల గదిలో కూడా చూద్దామమ్మా. ఎందుకు పెద్దమ్మా? అతనేదో అన్నాడని అలా జరుగుతుంది అనుకుంటే ఎలా? అతడన్నాడని కాదమ్మా, నా మనవరాలు కనిపించేదాకా ఆ మాటలు నా మనసును తొలుస్తూనే ఉంటాయమ్మా. ఒక్కసారి చూస్తే నా మనసు తృప్తిగా ఉంటుందమ్మా. సరే పదండి. యాడో పడతారు, యాడో పోతారు. నా కోసమే అన్నట్టు నీలాంటి వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. ఆయన వరే శవం బాబాయ్. అబ్బాయి దగ్గరకు వచ్చేటప్పుడు ఏలికొక ఉంగరమో కాలికొక కడియమో తగిలించుకుని వస్తే నిన్ను మూటగట్టి మూల పడేసినందుకు నా రుణం తీర్చుకున్నట్టుంటది కదా. అబ్బా, అట్ట మాత్రం రారు.
హలో, ఎవరు తాలూకా? మొన్న రైలు కింద పడ్డోడా? నిన్న పురుగుల మందు తాగినోడా? పొద్దున కిరసనాయలు పోసుకున్న తాలూకానా? ఏ శవం తాలూకా? నా పేరు సావిత్రి. వీళ్ళ మనవరాలు కనిపించటం లేదు. ఏదైనా ప్రమాదం జరిగి మార్చురీలో ఉందేమో తెలుసుకుందామని వచ్చాం. అమ్మాయా? ఈ మధ్య ఆడసేవాలేం రాలేదే. అంటే ఆ అమ్మాయి 10 రోజుల నుంచి కనిపించడం లేదు. 10 రోజుల నుంచా? ఆ, ఈ 10 రోజుల్లో ఆడసేవాలు ఏమొచ్చాయబ్బా? ఆ అమ్మాయి ఫోటో కూడా ఉంది. ఓసారి చూసి చెప్పండి. ఏదేది? ఇదిగో. అంటే మీకు ఎవరికి ఈ విషయం తెలియదనుకుంటాను. ఏ విషయం? మీ అమ్మాయి మావాడు ప్రేమించుకున్న విషయం.